మన సాంప్రదాయం ఎలా ఉంటుందంటే, కానుకలు పట్టిన తర్వాత అయిపోయినట్టే. కానుకలు పట్టిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళే ప్రయత్నంలోనే సహజంగా ఉంటాం. అయ్యగారు ఏమన్నా బిర్యానీ కంటే ముందు ఆధ్యాత్మిక ఆహారాన్ని రెడీ చేశారు అంటే దీని తర్వాత బిర్యానీ ఉందని చెబుతున్నారుగా కదా. మరి మీకు ఏదేమైనా చాలా సంతోషకరమైన సమయం, చాలా కళకళలాడుతుంది చర్చి. కొత్త బట్టలు తెచ్చుకున్నారా పండక్కి? చాలా మంచి సమయం. ఇట్ ఈస్ వెరీ ప్రివిలేజ్డ్ టైమ్ టు హ్యావింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈ సమయంలో ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు, ఓ 30 సంవత్సరాల సుపరిచితులు బిషప్ భాస్కర్ అయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆ తర్వాత పాస్టమ్మ గారు ఎస్తేర్ భాస్కర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి నాకున్న అలవాటు అన్న అక్క అంటాను. మరి ఇక్కడ చర్చ్ కాబట్టి మేము వాళ్ళని గౌరవించక తప్పదు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. వాళ్ళిద్దరూ ఈ కోంపల్లి ప్రదేశంలో ఇంత చక్కని సేవను కట్టడం ఏదేమైనా దీవెనకరమైన విషయం. నేను కొన్నిసార్లు వచ్చాను ఈ ప్రార్థనా మందిరానికి. ఎవరికైనా గుర్తున్నానా అంటే పెద్ద పాపులర్ కాదు కాబట్టి ఏం గుర్తుంటారు లేండి అంటారా? రైట్. ఏదేమైనా ఇలాంటి మంచి సమయం మేము కలిగి ఉండటం ఆశీర్వాదకరం. ఆ తర్వాత మేము ఎప్పుడు కృతజ్ఞత చెప్పాల్సిన విషయం ఏమిటంటే, మీ వెనకాల నా భార్య ఉంది, ఆవిడ పేరు శాంతి. మీరు చూడపోయినా పర్వాలేదు, ఆవిడేం పెద్ద అందగత్తెం కాదు. అయితే మా వివాహం జరిగించడానికి కారణం ఈ దీన సేవకురాలు ఎస్తేర్ అమ్మగారు. మా వివాహానికి ద ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకున్నటువంటి మహా గొప్ప దీవెన సేవకురాలు. వారి ద్వారా మా జీవితంలో ఈ యొక్క చక్కని దాంపత్యం జరగటం, మరి 24 సంవత్సరాల ప్రయాణం సేవలో సేవకులుగా మేము అనేకమైనటువంటి ప్రదేశాల్లో దేవుని వాక్యాన్ని విత్తుతూ దేవునికి మహిమకరమైన సాక్షులంగా సాగే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి మా కుటుంబము, ఈ కుటుంబానికి ఎప్పుడు కృతజ్ఞులమే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒక పక్క ఆహారం ఉన్నది, ఒక పక్క ఆధ్యాత్మిక ఆహారం ఉన్నది. ఈ 2 ఆహారాలను మనం హాయిగా ఆనందిద్దాం. ఓకే, కాబట్టి మరొకసారి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. రైట్. నిన్నగాక మొన్నే ప్రపంచములో జరిగినటువంటి ఒక మహోన్నతమైన సంఘటన మీరందరూ కూడా ఆరాధన చేశారు. 7 మాటల మీద మీరు ధ్యానాలు చేశారు. ఈ ప్రపంచములో ఉన్నటువంటి చరిత్ర మానవులకు అందిస్తూ ఉంది ఒక నిజం. దేవుడు మానవుడిగా వచ్చాడట, శిలువ పైన చనిపోయాడట, ఈ రోజు పునరుద్ధానుడై లేచాడట. ఒక కల్పిత కథో, ఒక కవి రాసిన కావ్యమో, ఏదో ఒక ఫేవరిజానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాదు ఇది. ద వరల్డ్ ఈస్ గివెన్ ద రైట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గాడ్. దేవుడు మానవుడిగా వచ్చాడు అనేదే ఈ క్రైస్తవ్యములో ఉన్నటువంటి బలీయమైనటువంటి రూట్ కాజ్. పాపముతో మానవ సమాజం విస్తరిస్తుంది, అక్రమాలతో అన్యాయాలతో మానవ సమాజం విస్తరించింది. పాపాన్నించి మనుషుడు కాపాడబడాలి, పాపాన్నించి మనుషుడు రక్షించబడాలి. ప్రవచనాలు పలుకుతూ ఉన్నాయి, ధర్మశాస్త్రం మాట్లాడుతూ ఉన్నది, బలి అర్పణ జరుగుతూ ఉన్నది. కానీ మెస్సయ్య రాలా. ఈ సపోజ్ టు కమ్. రోమా సామ్రాజ్యము దాన్ని వాళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచంలో విస్తరించిన ఏకైక సార్వభౌమిక సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ప్రపంచంలోనే పేరెన్నిక కలిగి, ఆర్థికత్వము కలిగి, శాస్త్రము కలిగి, జ్ఞానము కలిగి అభివృద్ధి చెందినటువంటి సామ్రాజ్యము ఏదన్నా ఉందంటే రోమా సామ్రాజ్యం. మానవులను రక్షించే మెస్సయ్య వస్తాడని ఒక పక్క ప్రవచనాలు పలికాయి, మానవులను రక్షించే మెస్సయ్య వస్తాడని ఒక పక్క ధర్మశాస్త్రం పలికింది, మానవులను రక్షించేటువంటి రక్షకుడు వస్తాడని ఒక పక్క బలి అర్పణ మాట్లాడుతూ ఉన్నది. ఈ అవకాశాన్ని
రోమ సామ్రాజ్యము తన ఖాతాలో వేసుకొనడానికి ఇదిగో మేమిస్తున్నాము రక్షణ అనేటువంటి ప్రయత్నం కూడా చేశాయి. అప్పుడు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఓ 33.5 సంవత్సరాలు ఆయన ప్రయాణం చేశాడు. మీరు వాక్యమే వినాలా, మీరు ఇంకా ఏ ప్రయత్నం చేయొద్దు. ఒక్క హాఫ్ అన్ అవర్ మీరు నో డిస్టర్బెన్స్. మీరు ఒక్కళ్ళు డిస్టర్బెన్స్ చేస్తే మాట్లాడుతున్న నేను డిస్టర్బెన్స్. 33.5 సంవత్సరాలు బ్రతికాడు, బ్రతకనిచ్చారు, సిలువ పైన అప్పగించారు, చనిపోయాడు, తిరిగి లేచాడు. నా మిత్రులారా, తిరిగి లేచిన తర్వాత ఏమన్నా చెప్పాలనుకున్నాడా? దేవుణ్ణి చంపటం, ఆయన చనిపోవటం, ఆయన తిరిగి లేవటం అంతటితోనే స్టోరీ అయిపోయిందా? మరి ఈ రోజుకు సంబంధించిన పునరుత్థానములో ఏదైనా వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేశాడా? ఏదైనా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశాడంటే అవి ఆధ్యాత్మిక పరమైనటువంటి మర్మాలే తప్ప భౌతిక జీవన స్రవంతికి సంబంధించిన మాత్రం కాదు. నా మాట అర్థమవుతుందా తల్లి? పునరుత్థానుడే తిరిగి లేచిన తర్వాత ఏదైనా మానవ సమాజానికి అందించాడు అని అంటే అవి ఆధ్యాత్మిక మర్మాలే. నువ్వు నమ్ము, నువ్వు నమ్మకపో, అవి ఆధ్యాత్మిక మర్మాలే. మానవ సమాజంలో, మానవ బ్రతుకులో ఏం జరగబోతుందో చెప్పాడు. ప్రతి మనిషి జీవితంలో ఏం జరగబోతుందో మాట్లాడుతున్నాడు. అది స్త్రీ అయినా పురుషుడైనా బ్రతుకుల్లో ఆధ్యాత్మికంగా ఆయన కలిగి ఉన్న ఆలోచనలేంటి, ఆయన కలిగిన సత్యములేంటి, ఆయన కలిగిన ప్రణాళిక ఏంటి, ఆయన హీ వాంట్ టు రివీల్, హీ రివీల్డ్ వెదర్ యు బిలీవ్ ఆర్ నాట్, హీ రివీల్డ్. ఒక మాట చదువుదామా? మత్తయి సువార్త. ఆల్రెడీ గారు వాటన్నిటి గురించి ప్రస్తావన చేశారు. మనం కూడా దాన్నే అటు ఇటు కదిలించాలి కాబట్టి 1-2 మాటలతో మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. 28వ అధ్యాయం మత్తయి సువార్త ఏమని ఉన్నది అక్కడ అమ్మా? 28వ అధ్యాయం. ఆయన తిరిగి ఆ 28వ అధ్యాయం 2-3 చదవండి అమ్మా. ఓకే 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 రైట్. చనిపోయిన వ్యక్తిని చూస్తానికి మీరు వచ్చారు. ఆయన తిరిగి లెగుస్తానని చెప్పాడు. తను చెప్పిన రీతిలోనే ఆయన ఆమెన్ ఆమెన్ తాను చెప్పిన రీతిలో. ఇవి మానవుని కబుర్లు కాదు, దేవుని నిజాలు. ఐ డెంట్ స్పీక్. నేను తిరిగి లేవటానని చెప్పితే కబురే, పిట్ట కథ. బట్ గాడ్ స్పోకెన్. మీరు చంపినా నేను తిరిగి లెగుస్తా. మరణించాడు. మరణం ఆయనను పట్టుకుని ఉండలేకపోయింది. హీ డైడ్. ఆ సమయంలో అందరూ చూశారు. హీ డైడ్ ఆన్ ద క్రాస్. ఆట ఆడాడు, బంతాట. ముళ్ళ కిరీటం పెట్టారు, సిలువ మీద పెట్టారు, మేకులు నానా రచ్చ చేశారు. ఇంకేం మిగులుతాడు మనిషి? ఇంకేం మిగులుతాడు? అంత అంత యాతన పెడితే ఇంకా మిగులుతాడు? ఇంకా నై 7 మాటలను మాట్లాడు ఆయన ఏదో గబగబా. ఈ డైడ్. 3వ రోజు తను చెప్పిన రీతిలోనే పునరుత్థానుడై, ఆమేన్, పునరుత్థానుడై. క్రైస్తవ్యములో ఉన్న జీవ కళ దేవునికి సంబంధించిన ఇదే నిజం. క్రైస్తవ్యము గంతులేసేటువంటి ఆధ్యాత్మిక జీవితము కాదు, ఒక కబుర్లు చెప్పుకునే ఆధ్యాత్మిక జీవితము కాదు. ద రియల్ స్పిరిచువాలిటీ, ద క్రిస్టియానిటీ. క్రైస్తవ్యము ద్వారా మానవులకు తెలియపరచబడినటువంటి దేవుడు ఒక ఫేక్ డ్రామాటిస్ట్ కాదు. నో, కబుర్లు చెప్పి కాలయాపన చేసే మహానుభావుడు కాదు ఆయన. ఈజ్ గాడ్, ఈజ్ అబ్సల్యూట్లీ గాడ్. ఆకాశ మండలంలో సృజించినటువంటి దేవుడు, ఈ సృష్టిని సృజించినటువంటి దేవుడు, మానవ జీవికి తల్లి గర్భములో రక్తపు ముద్దకు ప్రాణం పోసిన దేవుడు, నీ తల్లి గర్భములో 9 మాసాలు నిన్ను పెంచిన దేవుడు, నువ్వు పుట్టుటకు కారణమైతే దేవుడు, భౌతిక మరణం తర్వాత నువ్వు బ్రతికే ఉండుటకు కారణమవుతున్న దేవుడు. ఆమేన్. ఒకవేళ భౌతిక పరమైనటువంటి మరణము సమంజసంగా జరిగేది కాబట్టి దానిలో కూడా నువ్వు బ్రతికే ఉంటావు, దానిలో కూడా బ్రతికే ఉంటావు. ఇక్కడ వాక్యం ఏమనుందంటే, మీరు ఎతుకుతున్నారు చూడండి, ఆయన తిరిగి లేచాడు. మానవ జీవితంలో భౌతిక పరమైనటువంటి మరణం సమంజసం, అది తథ్యం, ప్రతి ఒక్కరికి తెలిసిన ఏకైక నిజం. అది జరిగిన తర్వాత ఆ మనిషి ఎక్కడుంటాడు? తల్లి గర్భంలో ఒక బిడ్డ తయారయ్యారు అనుకుందాం. అన్ఫార్చునేట్లీ తల్లి గర్భంలో చనిపోయాడు. ఆ బేబీని అలానే ఉంచేస్తారా? బేబీని బయటికి తీస్తారా? అమ్మా, 9 మాసాలు ఇస్ గుడ్. అన్ఫార్చునేట్లీ బేబీ డై. భౌతిక సమాజం ఇది. వాడు ఎక్కడికో చేంజ్ చేయలేడు చచ్చిపోయిన తర్వాత. కానీ తల్లి గర్భంలో ఉంచుతారా? వచ్చేం చేస్తాడు? బ్రతికిలేడుగా. సమాజంలోకి వచ్చి ఏం చేస్తాడు? హీ ఆల్రెడీ డైడ్. తల్లి గర్భంలో ఉంచొచ్చు కదా, ఎందుకు ఉంచకూడదు? అమ్మా, తల్లికి ప్రమాదమా? లేకపోతే ఉంచుతారా? ఇప్పుడు తల్లికి ప్రమాదం లేకపోతే ఆయన ఉంచొచ్చా? లోపల చనిపోయాడా? అమ్మా, మరి బయటకు వచ్చి ఏం చేస్తాడు? బయటకు వచ్చి ఏం చేయలేడు కదా, బ్రతకలేడు కదా, సర్వైలో ఉన్నాడు, గొంతులేడు, కుప్పి గొంతులున్నాడు, ఏం చేయలేడు కదా. సుఖమేంటో బయటకు వచ్చి కదా. తల్లి గర్భములో బ్రతికున్నా బయటికి రావాలా, తల్లి గర్భములో చనిపోయినా బయటికి రావాలా. వాడు ఒక ప్రాణం కొంతకాలం కలిగినందుకు భూ సమాజంలో మాత్రం రావాలా. వాడు ఉపయోగపడపోని
మనిషి జీవితము కూడా అంతే. ఆ వ్యక్తి అంటూ చనిపోయిన తర్వాత నరకమన్న చూడాలా, పరలోకమన్నా దెర్ ఇస్ నో సెకండ్ థాట్. నరకాన్న చూడాల్సిందే, పరలోకాన్న చూడాల్సిందే. మధ్యలో స్టాగ్నెంట్ గా న్యూట్రల్ గా ఉండే ప్లేస్ ఏం లేదు. క్రైస్తవ్యము జీవిత మర్మాలను మానవ సమాజానికి అందిస్తుంది. మన మీదేమో దాడి జరుగుతుంది. జీవిత మర్మాలు మానవ బ్రతుకుకి సంబంధించిన మర్మాలను తెలియపరుస్తుంది క్రైస్తవ్యం. నువ్వు 70 సంవత్సరాల బ్రతుకు, 80 సంవత్సరాల బ్రతుకు, 100 సంవత్సరాల బ్రతుకు, చనిపోయిన తర్వాత నరకానికన్నా వెళ్ళాలి, పరలోకానికన్నా వెళ్ళాలి. ఐ ఆల్రెడీ డిసైడెడ్ బై గాడ్. అవి నిర్ధారించబడ్డాయి. అన్చేంజబుల్ క్రియేషన్. నమ్మాలా, నమ్మపోతే నీ ఇష్టం, నమ్మపోతే నీ ఇష్టం. ముచ్చట పడుతున్నావు భార్య అని, బాగుంది, తెల్లగుంది, ఎర్రగుంది, ఓ 10 లక్షలు కట్నం తెచ్చింది. నువ్వు నమ్ముతావా? 24 గంటల పరీక్ష చేస్తా కూర్చుంటావా? ఏమ్మా ఏం చేస్తే బాగుండా అన్నట్టు ఆలోచన చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే పెళ్లి కావాలి కదా, ఏం చేస్తే బాగుండిద్ది అన్నట్టు ఆలోచన చేస్తా. నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు, షీఈస్ సో బ్యూటిఫుల్. నువ్వు నమ్ముతున్నావా, లేకపోతే అబ్జర్వేషన్ వైఫ్ గా పెట్టుకున్నావా? నువ్వు నమ్ముతున్నావు, నమ్మాలి. షీఈస్ యువర్ వైఫ్, నువ్వు నమ్మాలి. నమ్మకపోతే ఎగ్జామినేషన్ లైఫ్ వస్తుంది. అది రకరకాల దారులు దొక్కుతుంది. వెన్ గాడ్ హ్యాస్ గివెన్ ఏ బ్యూటిఫుల్ సర్కమ్స్టాన్స్, యూ హ్యావ్ టు బిలీవ్. యేసయ్యను మానవ బ్రతుకులోనే ఇన్ని నమ్మకాలు మన సర్వైవ్ అవటానికి ఉంటే, నువ్వు చూడలేని దేవుని విషయంలో ఎన్ని నిజాలు ఉండాలా? మానవ బ్రతుకులోనే నీవు ఇన్నున్నాయి. నీవు మమ్మీ అంటుంది మీ డాడీ మీ డాడీ మీ డాడీ అని. ఆ డాడీయో డాడీ కాదో మమ్మీ చెబితేనే తెలుస్తుంది కదా. మమ్మీ చెబుతుంది మీ డాడీ మీ డాడీ మీ డాడీ, అప్పుడు అంటాడు ఆ డాడీ 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 అని. కానీ రక్తం పుట్టుకుంది మాత్రం తల్లిదేగా. మదర్ చెప్పగానే నమ్ముతాడు మా డాడీ నాయన. మానవ బ్రతుకులోనే సర్వైవ్ అవటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి దానిలోని ఇన్ని నమ్మకాలు ఉంటే, తల్లి గర్భములో రక్తపు ముద్దకు ప్రాణం పోసి నిన్ను కన్న దేవుని పట్ల నీకెంత నమ్మకం ఉండాలి? యేసయ్య ఎందుకు తిరిగి లేచాడంటే మీరు కూడా తిరిగి లెగుస్తారు అని. ఆమెన్, ఆమెన్. ఎందుకు తిరిగి లేచాడంటే యు ఆల్సో విల్ కిల్ ద డెత్. నువ్వు మరణాన్ని చంపేస్తావు, నువ్వు మరణాన్ని చంపేస్తావు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ బలము చేత మరణాన్ని చంపేస్తావు. నీకు దొరుకుతున్న పునరుత్థానం పరలోకానికి వెళ్ళే పునరుత్థానం, నరకానికి వెళ్ళే పునరుత్థానం కాదు. ఇంకో మాట మనం చూడొచ్చేమో కదా, మాట మనం చూడొచ్చు. అదే చెప్పాను కదా, నిత్యత్వం. ఆ రెండవది మన జీవితంలో ఆలోచన చేసిన ఏదైతే ఆ పునరుత్థానం అనేది జరిగితే ఖచ్చితంగా నీవు పరలోకానికో నరకానికో వెళ్ళక తప్పదు. నువ్వెక్కడుండాలో తేల్చుకోవాల్సింది ఈ భూప్రపంచపు ప్రయాణంలోనే. అర్థమవుతుందన్న మాట. ఆ నిత్యత్వపు సన్నిధిలో ఎక్కడుండాలో తేల్చుకోవాల్సింది నువ్వు ఈ భూప్రపంచపు ప్రయాణంలోనే. నువ్వు కట్టించే 2 బిల్డింగులు కౌంట్లోకి రావు, నువ్వు మెళ్ళలో వేసుకునే హారాలు కౌంట్లోకి రావు, నీకున్న అందచందాలు కౌంట్లోకి రావు, నువ్వు ఎంత పంచభక్ష పరమాణాలు తింటున్నావో కౌంట్లోకి రావు, నువ్వెంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టావో కౌంట్లోకి రావు, నువ్వు ఎన్ని బ్యాంకుల్లో లాకర్లు తీసుకున్నావో కౌంట్. ఇట్ వోంట్ బి కౌంటెడ్ ఓన్లీ ద రిలేషన్ ఇన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. కొలత వేయబడేది, కొలవబడేది నీ ఆధ్యాత్మిక జీవితమే. నువ్వు ఎంత ప్రయారిటీ ఇస్తున్నావు, ఎంత నీ మనసులో దాన్ని పెంచుకుంటున్నావు. కొంతమంది పండగ రోజే ప్రార్థనకు వస్తారు కదా కదా. మేము అట్ట కాదులేండి అంటారా? ఏమో మరి నా హ్యాండిల్. పండగ రోజే అబ్బో, ఆ రోజు వాళ్ళు ఉండే బిజీ కాదు అసలు. ఆదివారాలు వస్తూనే ఉంటాయి, పోతానే ఉంటాయి. పండగ రోజు మాత్రం తెల్లారుజాము 5 గంటలు లెగుస్తారు. మా ఇంటి దగ్గర కూడా లేచారు ఈ రోజు, మేము గమనిస్తున్నాం. ఒక్కరోజు ప్రార్థనకి వెళ్ళరు. ఆదివారం పండగ రోజు వచ్చింది కదా, 5 గంటలకే సౌండ్ వినపడుతుంది. మా పాస్టర్ దాన్ని లేచారా అని. మేమే లేచేదానికి వాళ్ళు వెళ్ళిపోయారు, మాకంటే శ్రద్ధకుండారు వాళ్ళు. ఇది పండుగ రోజు. దట్ ఈస్ నాట్ ద లైఫ్, దట్ ఈస్ నాట్ ద కరెక్ట్. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, తల్లి గర్భాన్ని నుంచి నిన్ను వెంటాడాడు నీ యేసు. జన్మనిచ్చినటువంటి సమయం యొక్క ప్రణాళిక కూడా ఆయన చేతులదే. నీ తల్లిదండ్రుల ఆలోచన కాదు, వాళ్ళు ఒక సాధనాలు మాత్రమే. బట్ గాడ్ ప్రొటెక్టెడ్ యువర్ లైఫ్ ఇన్ యువర్ మదర్ వూంబ్. అక్కడ నుంచి దేవుడు నిన్ను ఎంచుకుంటూ వచ్చాడు, ఎక్కడ వరకు తీసుకొచ్చాడు. దేవుడు ఉన్నాడమ్మా, ఆయన పేరు యేసు. ఆయన పునరుత్థానుడు తిరిగి లేచాడు 2023 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మానవులకు అందిస్తున్నది ఏమిటంటే ఆ నిత్య దివసీమ ఉన్నది, ఆ మరణ వాటిక ఉన్నది. దానిలోకి ఎక్కడికి వెళ్ళాలో దేవుని న్యాయపీఠం ఎదుట నీవు నిలబడక తప్పదు. సమయమాసనమైనప్పుడు దేవుని సన్నిధిలో నిలబడేటప్పుడు, ఆయన నువ్వెక్కడుండాలో నిర్ధారించే సమయము ఆసనమైనప్పుడు ఆయన ఎదుట నీవు నిలబడక తప్పదు. ఆయన న్యాయపీఠం తీర్మానం చేసిన సత్యములో యు విల్ బి ఎంజాయ్. ఆదామా ఎక్కడున్నావయ్యా? నువ్వు పిలిచినప్పుడు దాక్కున్నాను బాబు. ఎక్కడికి వెళ్ళావు? నాతో మాట్లాడుతున్నావుగా. ఏం జరిగింది? పాపం వచ్చింది.
కాబట్టి నేను దూరం వెళ్ళిపోయి. ఈరోజు చాలా మంది దూరంగా బ్రతుకుతున్నారు. దేవుని జీవన సత్యములో దేవుని మర్మాలు తెలుసుకొని బ్రతుకులను చక్కబెట్టుకుని బ్రతుకులను కాపాడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ పునరుత్థానుడే తిరిగి లేచిన తర్వాత మానవులకు అందించినది వెలకట్టలేని రక్షణ. వెలకట్టలేని రక్షణ కొనుక్కునేది కాదు, నువ్వు కొనుక్కుంటే వచ్చేది కాదు. ఆ పవిత్రమైన శిలువ మరణము ద్వారా మానవులకు వచ్చే రక్షణ నీ మనస్సాక్షిని మారుస్తుంది. అరే, నేను రక్షించబడ్డాను కదా, ఇలాంటి తప్పులు చేస్తున్నానేంటి, ఇలా ఉన్నానేంటి. యువర్ కాన్షియస్నెస్ విల్ చేంజ్ వెన్ యు సేవ్డ్. ఆ మనస్సాక్షి నీకు అందమైన జీవితం. అది నీ మాటలో మార్పు వస్తుంది, నీ చూపులో మార్పు వస్తుంది, నీ పనిలో మార్పు వస్తుంది, నీ జీవన విధానములో మార్పు వస్తుంది. అది కావాలి. నోరు తెరిస్తే కంపు మాట కాదు, నోరు తెరిస్తే అసభ్యకరమైన మాట కాదు, నోరు తెరిస్తే శాపగ్రస్తమైన మాట కాదు కదా. కొంతమందికి చాలా చక్కని మాటలు వస్తాయి. ఎన్ని బూతులు మాట్లాడతారో, ఎంత చక్కగా మాట్లాడతారో కదా. నోరు తెరిస్తే చాలు. వాట్ ఈస్ ద యూస్? నీ బ్రతుకు పవిత్రత కోల్పోతున్నావు, నీ జన్మ ఉద్దేశాన్ని కోల్పోతున్నావు, నీ జన్మ రహస్య ప్రణాళికను నీకు నీవే కోల్పోతున్నావు. ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడేటప్పుడు నువ్వు తలదించుకుంటావు. అయ్యగారు అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా, బాప్తిసాలు తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి అని. ఆ రక్షణ నువ్వు ఎంత ఖర్చు పెట్టినా దొరకదు తల్లి. అది విలువైన మనసులో జరిగే ఒక పవిత్రమైన మార్పు. ఆ మార్పు నీ జీవితానికి ఒక ఆనందదాయకమైన జీవితాన్ని అంకురార్పణ జరిగించే ఒక శుభప్రదమైన సమయం. దట్ విల్ గివ్ ద బ్యూటిఫుల్ లైఫ్ విత్ యువర్ మైటీ గాడ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభుల వారితో ఓ అందమైన జీవన ప్రయాణాన్ని కలిగించేది ఆ జీవితమే. అదే కావాలి, అదే ఆయన ఆలోచన. దానికోసమే తల్లి గర్భములో ఆయన రక్తపు ముద్దకు ప్రాణము పోసి నన్నుగా నిన్నుగా చేశాడు. మనం బ్రతుకుని ఆరోగ్యములో ఉన్నంత కాలం మన పెత్తనాలి. మనకి ఏమొద్దు ఈ వాస్తవాలు, ఏమొద్దు. మన ఇష్టం, ఏసీ ఆట పాటే పాట. ద లైఫ్ ఈజ్ సో వాల్యుబుల్. నా మిత్రులారా, నా బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి పునరుద్ధానము నీవు అనుభవించనై ఉన్న ఒక రోజు. ఐ డోంట్ నో ఆఫ్టర్ 70 years, ఐ డోంట్ నో ఆఫ్టర్ 80 years, ఐ డోంట్ నో ఆఫ్టర్ 100 years, బట్ మనం మాత్రం ఈ పునరుద్ధానాన్ని చవి చూస్తాం. ఆ పునరుద్ధానాన్ని చవి చూసినప్పుడు ఆయన న్యాయపీఠము కనపడుతుంది. ఆయన న్యాయపీఠము దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎక్కడ ఉండాలని నిర్ధారించబడుతుంది. అది నరకమా, అది పరలోకమా? ఈ వ్యవస్థలోకి మనం వెళ్ళాలంటే భౌతిక జీవనం ఉన్నప్పుడే మన దివిటీలను చక్కబెట్టుకోవాలి. ఆ దివిటీలు చక్కబెట్టుకోవటానికి రక్షణను స్వీకరించాలి. ఆ రక్షణ స్వీకరించిన బిడ్డవైన నీవు దేవుని బిడ్డగా ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, నీవు మాత్రము నీ జీవన స్రవంతిలో నీ ప్రయాణము స్తోత్రగానాలు పాడుకుంటూ సాగిపోయే ప్రయాణమే. అసభ్యకరమైన జీవన అనుభవాలతో సాగేది మాత్రమే కాదు. ఎంజాయ్ ద క్రిస్టియన్ లైఫ్. రక్షణ పొందిన వాళ్ళు సంతోషించండి, రక్షణ పొందిన వాళ్ళు దీవించబడండి. దేవునికి ఇంకా అనేక రకాల మహిమకరమైన సాక్షులుగా మీరు ముందుకు సాగండి. ఈ పునరుద్ధానపు సత్యాలు మీ బ్రతుకులో పెనవేసుకుని మీ మనస్సాక్షిని కదిలిస్తూ జీవన ప్రయాణములో ఒక బలమైన క్రైస్తవ బిడ్డలుగా మీరు ఎదుగుటకు దోహదపడాలని దైవ సేవకులు నాకు ఇచ్చిన అవకాశానికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక.